గడిచిన వారం రోజుల క్రితం జరిగిన సంఘటనను చూశారు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి హృదయాలు కదిలించింది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరి హృదయాలు కదిలించే ఆ భయానకరమైన సంఘటన ఏం జరిగిందన్నా అని అంటాడా? ఒక చిన్న బిడ్డ పెరుగన్నం తిని ఆ పెరుగన్నంలో విషం కలిసిందని, విషాహారం తిని ఆ 3 పిల్లలు చనిపోయారని మొత్తం తెలుగు మీడియా అంతా కక్కులు పెట్టింది. కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరో అన్నారట, లేదు 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 లేదు, విషాహారం తినిగాడు, వాళ్ళ నాన్నే పెరుగన్నంలో ఏదో కలిపి 3 పిల్లలను చంపాడు, వాడు ఎక్కడో దారి తిప్పినట్టుంటాడు అని వార్తల మీడియా. కొన్ని రోజుల తర్వాత వచ్చిన భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? తండ్రి కాదు, కన్న తల్లి అక్రమ సంబంధానికి అలవాటు పడి తన పాపానికి పిల్లలు అడ్డుగా వస్తున్నారని భర్తను 3 పిల్లలను వైదొలిగించుకోవటానికి 3 పిల్లలకు భర్తకు పెరుగన్నంలో విషం కలిపింది. అందరూ అనుకున్నారు, ఇది తల్లి దుర్మార్గురాల, కట్టుకున్న భర్తను కడుపును పుట్టిన పిల్లలను చంపడానికి దీనికి ఎలా చేతులు వచ్చాయి, ఇది అసలు మనిషేనా అని మీడియా అంతా గగ్గోలు పెట్టి ఎంతో మంది ఏడ్చి ఆ చిన్న బిడ్డల అనాథ శవాలు చూసి కన్నీళ్లు కాచారు. 2 రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటో తెలుసా? పెరుగన్నంలో విషయం కలపడం కాదట. 12 సంవత్సరాల బాబు, 10 సంవత్సరాల పాప, 8 సంవత్సరాల చిన్నోడు, వాడు గాఢ నిద్రలో ఉంటే వాడు ముఖం మీద దిండు అగ్ని ఊపిరి ఆడకుండా చేసి కన్న తల్లి కడుపును పుట్టిన బిడ్డను మొత్తం పెట్టుకుంటాడు. అక్కడికి చూస్తే ఒళ్ళు చలతరించినట్లయిపోతుంది. ఆ ముఖం మీద దిండి అదుగుతూ ఉంటే ఊపిరి ఆడకుండా ఆ చిన్న బిడ్డలు కాళ్ళు చేతులు టపా కొట్టుకుంటూ ఉంటే కన్న తల్లి కళ్ళ ముందు పిల్లలు అంత భయంకరంగా మారిపోతూ ఉంటే హృదయం ఎలా తట్టుకోగలిగింది? కన్న తల్లికి చంపాలనే మనసు ఎలా వచ్చింది? ఏ చేతులతో గోరుముద్దలు తినిపించిందో, ఏ చేతులతో స్నానం చేయించిందో, ఏ చేతులతో 12 సంవత్సరాలు పెంచిందో అదే చేతులతో పిల్లలను చంపడానికి ఆ తల్లికి ఎలా చేతులు వచ్చాయి? సరే, ఆవేశంలో ఒక బిడ్డను చంపిందంటే పానీలే దుర్మార్గురాలు, ఆవేశంలో ఒకరిని చంపిందంటే పానీలే అని అనుకోవచ్చు. ఒకరి తర్వాత ఒకరిని 3 నా తల్లి చంపిందంటే ఇలాంటి వార్తలు గతంలో